ఒక విషయం ఏందంటే, మీకు ఎనీ యాప్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. నేను బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా లేకపోతే టెలిగ్రామ్‌లో పెడతాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. క్యాప్‌కట్ ప్రో వర్షన్ పెట్టాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రే దొంగ సచ్చినోడా అబ్బా తెలుగు తిట్టు ఎంత కమ్మగా ఉందో. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా! చాలా బాగా అయితే వచ్చింది వీడియో అనేది. నేను ఇంతకుముందు చెప్పాను కదా! ఒక సబ్స్క్రైబర్ అయితే పెట్టారు నాకు. కానీ నేను 2 డేస్ బ్యాకే నేను ఈ వీడియోని రీల్‌లో చూసిన. కానీ మీకు ఐడియా ఉందో లేదో ఈ సాంగ్ మీద చేసిన. కానీ స్టార్టింగ్‌లో డైలాగ్ అయితే చేయలేదు. అది స్టైల్ వేరు, ఇది స్టైల్ వేరు. కొంచెం కొంచెం ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ప్రాజెక్ట్‌తో పాటు ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఈ ఫాంట్ అనేది 2-3 డేస్ బ్యాక్ యూజ్ చేసిన. ఆ ఫాంటే మళ్ళీ ఇక్కడైతే యూజ్ చేసిన. ఈ ఫాంట్ నచ్చకపోతే వేరేది కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇది బాగా సింక్ అయింది. బాగా పర్ఫెక్ట్‌గా అనిపించింది నాకు. యూజ్ చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓకే. ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్‌లో అయితే ఇలాగైతే ఉంటుంది. మేము చెప్పడం ఏంటంటే డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో క్లిప్ కూడా ఇచ్చాను. అది కూడా డెఫినెట్లీ అయితే యూజ్ చేయండి. చాలా యూజ్ అవుతుంది మీకు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్‌లో ఒకవేళ మీరు ఫోటో పెడదామని అనుకుంటే పెట్టొచ్చు. కానీ నేను స్టార్టింగ్‌లో ఏం పెట్టడం లేదు. మనకు కావాల్సింది ఎండింగ్‌లో. దానికంటే ముందు మనం ఒక ఫోటోని ఎడిట్ చేసుకుందాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక నార్మల్ ఫోటో తీసుకుంటా చూడండి. ఈ ఫోటో తీసుకున్న ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఆ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అయితే ఉంటుంది. మీ ఫోటో కూడా నార్మల్ ఫోటోని తీసుకోండి. టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేసిన తర్వాత దానికి మిర్రర్ అయితే యూజ్ చేయండి. కింద మిర్రర్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి కొంచెం కిందికి తీసుకొస్తున్నా ఇలా. ఓకే. కిందికి తీసుకొచ్చిన తర్వాత ఫోటో అయితే ఇలా పెడుతున్నాను. పైన ఇలా ఎందుకంటే దీనికి మనకు పైన లిరికల్ కోసం కావాలి కాబట్టి మళ్ళీ కొంచెం కిందికే తీసుకుంటున్నా. ఓకే. ఒక్క నిమిషం. పైన సేవ్ ఐకాన్ ఉంటుంది. కరెంట్ ఫేమ్ యాజ్ పీఎన్జీకి వెళ్ళి సేవ్ చేస్తున్నా చూడండి ఫస్ట్. ఓకేనా. సేవ్ అయితే చేసుకున్నా ఇలా ఇమేజ్. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఈ ఫోటో డిలీట్ చేద్దాం. నేను బజాట్ యాప్ మీ దగ్గర ఉంటే మంచిది, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. పర్మిషన్ అలో ఇచ్చిన తర్వాత కింద ప్లస్ అని ఉంటుంది. స్టార్ట్ విత్ ఫోటో మీద క్లిక్ చేసి ఆ ఫోటోని ఇక్కడైతే యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు రిమూవ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. రిమూవ్లోకి వెళ్ళి పైన మీ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని ఇలాగైతే రిమూవ్ చేసుకోండి పైన ఇమేజ్. ఓకే. ఒకవేళ ఇలా ఇమేజ్ ఉంటే దీనికి మనం క్లియర్ కట్గా అయితే చేద్దాం. ఇలాగైతే ఏదైతే మనకు క్లియర్ కట్ లేదో దానిపైన మీరు ఇలాగైతే రబ్ చేయండి. చాలా క్లీన్గా అయిపోతుంది. చూడండి మీరు. చూడండి బాగా క్లీన్గా అయింది. ఇంకా ఎక్కడైనా మీరు ఇంకా బాగా క్లీన్గా చేద్దామని అనుకుంటే ఇలా రబ్ చేయండి లైన్స్ మీద కానీ. ఓకే. చూడండి బాగా క్లీన్ అయింది. కొంచెం జూమ్ చేస్తున్నాం ఫింగర్ తోటి. ఈ లైన్ రిమూవ్ చేద్దాం. సూపర్. చూస్తున్నారు కదా, ఇలాగైతే రబ్ అయితే అయిపోయింది. మనకు కావాల్సిన లిరికల్కి బాగా సెట్ అయింది. దీన్ని సేవ్ చేస్తున్నా. ఈ యాప్ లింక్ ఇవి కింద ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, రిమూవ్ చేద్దాం. పిఎన్జీ తీసుకోండి, ఒకటి అవసరం ఉంటుంది. పిఎన్జీ తీసుకున్నా తీసుకోకపోయినా అంత అవసరం ఏమి ఉండదు. కానీ పిఎన్జీ ఉంటే మీరు ఈ బజార్ ట్యాబ్ లేకున్నా నో ప్రాబ్లం, వేరేలాగా కూడా ట్రై చేయడానికి యూస్ అవుతుంది. నేను సేవ్ చేస్తున్నా. పిఎన్జీ అవసరం కూడా లేదు, కానీ మీకు అవసరం ఉండొచ్చు కూడా. షాడో యాడ్ చేద్దామని అనుకుంటే ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ బీట్ మార్క్ పెట్టాను. ఎక్కడంటే 3 సెకండ్ దగ్గర బీట్ మార్క్ పెట్టాను. ఆ ఇమేజ్ని ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేసి టోటల్ డౌన్లో తీసుకొద్దాం. ఓకే. ఎక్కడంటే ఈ లిరికల్ ఇక్కడ మనకు చూడండి, మంచి చెడ్డ లేదు అని లిరిక్స్ అయితే వస్తుంది. అక్కడ పెట్టి లాస్ట్ వరకు అయితే ఇమేజ్ని జరుపుకోండి. దాని తర్వాత ఆ ఇమేజ్ ఫస్ట్లో వచ్చేయండి. ఇమేజ్ దగ్గర కింద ప్లస్ కానీ ఒక షేప్ తీసుకుంటున్నా. ఇలాగైతే బ్లాక్ అండ్ వైట్లో పెట్టి దీన్ని ఇక్కడైతే పెడుతున్నాను. లిరికల్ దగ్గర పెట్టి దీన్ని వైట్ పెడతారా బ్లాక్ పెడతారా అనేది మీ ఇష్టం. నేను బ్లాక్ పెడుతున్నాను. దీన్ని ఓపాసిటీలోకి వెళ్ళి కొంచెం ఓపాసిటీ తక్కువ చేసి లాంగ్ ప్రెస్ చేసి డౌన్లో తీసుకొద్దాం. అంటే ఫోటో దగ్గర తీసుకొద్దాం. ఎండింగ్లో వద్దాం. ఇలా జరిపేద్దాం. లిరికల్ బాగా సెట్ అయింది. ఒకవేళ వాటర్ మార్క్ పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు మీరు, కానీ దీనికి యానిమేషన్ పెట్టాలి. దానికోసం ఏం లేదు. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒకటి ఏంటంటే మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. చూడండి, మోషన్ బ్లర్ యాడ్ చేస్తే పైన మీకు ఎఫెక్ట్ అనేది ఇలాగైతే అవుతుంది. దీన్నే పైన ప్లస్ కానీ కాపీలేట్ చేసి అన్ని దానికి ఒకటేలాగా రావాలంటే అన్నీ ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ పైన ప్లస్ కానీ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేయండి. ఓన్లీ ఎఫెక్ట్ తప్ప పేస్ట్ చేస్తే అన్ని ఎఫెక్ట్ వచ్చేస్తుంది. చూడండి ఇలా. ఓకే రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పార్టికల్ వీడియో అయితే ఇస్తాను.
దాన్ని మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇస్తాను బ్లెండింగ్‌లోకి వెళ్ళి లైటింగ్‌లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తే ఎడిటింగ్ అయిపోతుంది. సేవ్ చేసుకోండి. జై హింద్.